హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 5 మార్చ్ 2025. టైం వచ్చేసి 9:30 PM ఇన్ సౌదీ అరేబియా. మరి ఇంకా మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మన సౌదీ అరేబియాలో ఉంటున్న ఇండియన్స్కి సంబంధించి అన్ని రాష్ట్రాల వాళ్ళతో పోల్చుకుంటే ఈ కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాస్త అన్నిట్లో ముందుంటూ వాళ్ళలో ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి ఆ సమస్యకి తగిన పరిష్కారం కోసం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండేవారు. మరి ఇదంతా కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక ఈ మధ్యన వచ్చేసి మన తెలుగు వాళ్ళు కూడా మేమేం తక్కువ కాదు అని చెప్పేసి గతంలో కన్నా చాలా మార్పు అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మన సౌదీ అరేబియాలో ఉంటున్న తెలుగు వాళ్ళు అన్ని ఏరియాస్కి సంబంధించి రియాద్, దమ్మాం, జిద్దా, హసీం, కోబర్ ఇలా అన్ని ఏరియాస్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ మనం గతంలో చూసుకుంటే మన సౌదీ అరేబియాలో ఉంటున్న తెలుగు వాళ్ళకు సంబంధించి ఎవరైనా ఏదైనా జాబ్ కోసం వెతకాలి అనుకున్నప్పుడు, లేదంటే ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు అయితే ఉండేవి. మరి అంతేకాకుండా మన సౌదీ అరేబియాలో ఉంటున్న 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క డెడ్ బాడీని మనం ఇండియాకు పంపించడానికి 3 నెలల నుంచి 6 నెలలు లేదా అంతకుమించి టైం అయితే తీసుకునేది. మరి ఇప్పుడు అలా కాకుండా మన తెలుగు వాళ్ళలోనే కొందరు పెద్ద మనసుతో ముందుకు వచ్చేసి వాళ్ళ పనులు చూసుకుంటూ వాళ్ళ జాబ్ చేసుకుంటూ దొరికిన టైంలో సోషల్ వర్కర్స్గా అయితే పనిచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మన సోషల్ వర్కర్స్కి సంబంధించి GWAC అని మరియు సాటా సెంట్రల్ అని ఏదో ఒక సంస్థ పేరుతో మన తెలుగు వాళ్ళు ఈ సౌదీ అరేబియాలో ఇబ్బంది పడుతున్న మన తెలుగు వాళ్ళ కోసం తోచిన సహాయం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఫ్రెండ్స్, ఇక్కడ మన సౌదీ అరేబియాలో ఉన్న ఈ GWAC సంస్థ, గల్ఫ్ వర్కర్స్ అవేర్నెస్ సెంటర్, ఈ సంస్థకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల వాళ్ళకి నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. మరి సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి చిన్న విషయాన్ని తీసుకొచ్చి మన ఈ GWACకి సంబంధించిన వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయకండి. మీరు ఒక విషయాన్ని మన గ్రూప్లో షేర్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగి అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఇది వాస్తవమా కాదా, దీని గురించి నాకేమైనా అవగాహన ఉందా లేదా అని ఈ 2-3 విషయాలు మీరు ఒక్కసారి ఆలోచించిన తర్వాతనే ఏదైనా విషయాన్ని మన గ్రూప్లో షేర్ చేయగలరని నేనైతే తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం షేర్ చేసి సైలెంట్ అయిపోతూ ఉన్నాం. బయట పనిచేస్తున్న ఈ సోషల్ వర్కర్స్కి, ఈ గ్రూప్కి సంబంధించిన అడ్మిన్స్కి కాస్త ఇబ్బంది అయితే కలుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ నేను ఎవరిని విమర్శించి మాట్లాడడం లేదు. ఏదైనా ఒక విషయాన్ని మీరు పోస్ట్ చేసే ముందు కాస్త వెనుక ముందు చూసుకొని దయచేసి పోస్ట్ చేయగలరని తెలియజేస్తూ ఉన్నాను. ఇక మన న్యూస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మన NRI పాలసీ అయితే అమల్లోకి రావడం జరిగింది. ఇక గల్ఫ్లో చనిపోయిన కార్మికుల యొక్క ఫ్యామిలీస్కి కాస్త భరోసా రూపంలో ఎక్స్ గ్రేషియా కింద 5 లక్షల రూపాయలు చెల్లించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చేసింది. మరి గల్ఫ్ దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి GWAC సంస్థ తరపున ఒక ఉద్యమంగా చేపట్టి 1 నెల రోజులకు పైగా సంకల్ప దీక్షతో పాదయాత్ర చేసి మనకు అండగా నిలబడ్డ మన కృష్ణ దొనికేని గారికి మన GWAC సంస్థ తరపున మరియు మన గల్ఫ్ కార్మికుల తరపున, అంతేకాకుండా మన ఛానల్ తరపున కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుందాం. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ టు దొనికేని కృష్ణ గారు. అంతేకాకుండా మన భారతదేశం దాటి ఈ ఎడారి దేశాలలో పనిచేస్తున్న గల్ఫ్ కార్మికులకు సంబంధించి తెలంగాణ ప్రవాసీ కార్మికుల యొక్క కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి అని చెప్పేసి పలుసార్లు విదేశీ పర్యటనలు చేస్తూ మనకు సపోర్ట్గా నిలబడ్డ మన TPCC NRI సెల్ గల్ఫ్ కన్వీనర్ అయిన మన మంద భీమిరెడ్డి గారికి కూడా ప్రత్యేకించి మన గల్ఫ్ అన్నల తరపున మరియు మన SVT ఛానల్ తరపున ధన్యవాదాలైతే తెలియజేస్తూ ఉన్నాను. మరి ఓకే ఫ్రెండ్స్, మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మరి చూస్తూనే ఉండండి మన SVT సౌదీ వార్తలు తెలుగులో. థ్యాంక్ యూ, మీ రామచందర్ గౌడ్.